2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ను నిర్ధారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చైర్మన్, 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లయింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి వచ్చింది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికులవుతారు. 15% కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంది. 371D అధికరణం సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. 15% కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలకు సైతం ఇప్పటి వరకు సీట్లు దక్కాయి. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు MBBS ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం నియమించిన కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక వారంలో నివేదిక అందజేయనుంది.